కాకిని సంస్కృతంలో వాయసం అని పిలుస్తారు. భారతీయ పురాణాలలో విశేష ప్రాధాన్యం ఉంది. వాటి ప్రకారం కాకి శని దేవుని వాహనంగా ఉంది. ఈ కారణంగానే దీనికి పూజలు కూడా చేస్తారు. ఇంటి ఎదుట కాకి అరిస్తే బంధువులొస్తున్నారని, చుట్టాలొస్తున్నారని మన పూర్వీకులు చెబుతుంటారు. అసలు కాకుల గురించి గ్రంథాలేం చెబుతున్నాయో తెలుసుకుందాం. ఒకవైపు చాలా కాకులు కూర్చోవడం చూస్తే మున్ముందు ప్రమాదం పొంచి ఉంటుందని, మీరు పెద్ద విపత్తును ఎదుర్కోబోతున్నారనే అర్థం వస్తుంది. ఇంటి పైకప్పుపై కాకులు అరుస్తుంటే ఆ కుటుంబానికి గడ్డుకాలం రాబోతోందని, కాకులు మరణవార్తను కూడా తెస్తాయని మన పూర్వీకులు చెబుతుంటారు. కాకులకు ప్రజల జీవితంలో జరిగే మంచి, చెడు సంఘటనలను అంచనా వేయగల సామర్థ్యం ఉందంటారు. కాకి ఎగురుతూ ఉన్న సమయంలో ఒక వ్యక్తిపై రెట్టవేస్తే అది చెడుకు సంకేతంగా భావిస్తారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఆర్థిక నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందనే అర్థం వస్తుంది. కాకి ఎగురుతున్నప్పుడు ఒక వ్యక్తి శరీర భాగాన్ని తాకడం చాలా శుభ సంకేతంగా పరిగణిస్తారు. త్వరలో మీకు డబ్బు రాబోతోందని అర్థం. అయితే కాకి ఎగురుతూ తలకు తగిలితే జాగ్రత్తగా ఉండాలని, శరీరం తీవ్రంగా క్షీణిస్తుందని, ఆర్థిక కష్టాలెదురవుతాయని తేలుతోంది. దీనివల్ల మనిషి ఆయుష్షు తగ్గిపోతుంది. ఎక్కడికైనా వెళుతున్నప్పుడు కాకి కుండలోని నీళ్లు తాగడం చూస్తే త్వరలో డబ్బు వస్తుంది. అలాగే కాకి తన ముక్కులో ఆహారంతో ఎగురుతున్నట్లు చూడటం కూడా శుభసూచకంగా పరిగణిస్తారు. మధ్యాహ్న సమయంలో ఉత్తరం లేదా తూర్పున కాకులు అరుపులు వినడం శుభప్రదం. కాకి ఇంటి దగ్గరికి వచ్చి ఆరిస్తే ఆ రోజు మీ ఇంటికి చుట్టాలు వచ్చే అవకాశం ఉందని చెబుతుంటారు. కొంతమంది తెల్లవారుజామునే ఇంటి పైకప్పుపై ఉన్న కాకులకు ఆహారం వేసి వారి దోషాలు పోగొట్టుకుంటారు. విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకుల చిహ్నంగా భావిస్తారు. పితృపక్షంలో కాకిని చూడటం చాలా ప్రత్యేకమైనదిగా, ఆ సమయంలో ఎంతో భక్తితో కాకులకు ఆహారం అందజేయడానికి కూడా ఇదే కారణమవుతోంది. కాకి ద్వారానే పూర్వీకులు తమ రాకను సూచిస్తారని చాలామంది భావిస్తారు.